జమ్మూ కశ్మీర్ లో వరదలు బీభత్సం కు చేస్తున్నాయి. కిస్వార్, పహల్గామ్ తో పాటు సాస్పోల్ లో కూడా క్లౌడ్ బర్స్ట్ విధ్వంసం కు చేస్తుంది. శ్రీనగర్, లేహ్ జాతీయ రహదారిని వరద ముంచెత్తింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు బంద్ అయ్యాయి. ఉదయం జమ్మూ కశ్మీర్ కిష్తాబ్ లోనూ క్లౌడ్ బర్స్ట్ అయింది. మచైల్ మాతా యాత్రకు వెళ్లే దారిలో ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 40 మంది మృతి చెందగా 213 మంది గల్లంతయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని హమోలీ హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తూ ఉన్నారు. జల ప్రవాహం ధాటికి భక్తుల టెంట్లు కొట్టుకుపోయాయి. రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే క్లౌడ్ బర్స్ట్ పై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్లో పహల్గామ్ కి సమీపంలోని ప్రిజ్లాన్, బాట్కోట్ గ్రామాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. జలప్రవాహం దాటికి రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. జమ్మూ కశ్మీర్ లో వరదలు బీభత్సం క్రియేట్ చేస్తున్నాయి. విజువల్స్ లో చూస్తుంటేనే అర్థమవుతోంది ఎంతటి బీభత్సం అక్కడ చోటు చేసుకుంటోంది అని చెప్పి. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? 200కు పైగా గల్లంతైనట్లు తెలుస్తూ ఉంది. సో ఏం జరుగుతోంది అసలు? జమ్మూ కాశ్మీర్ లో అత్యంత భయానకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ కావడంతో జమ్మూలో కొన్ని విషాదం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెరుపు వరదలు రావడంతో జరిగినటువంటి విషాదంలో ఇప్పటి వరకు దాదాపు 40 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. 100కు పైగా గల్లంతు కూడా అయ్యారు. అంటే వాళ్ళు క్షేమంగా ఉన్నారా, లేదంటే వరదల్లో కొట్టుకుపోయారా, లేదంటే ఇంకా ఆ శిథిలాల కింద ఏమైనా చిక్కుకొని ఉన్నారా అనే దాని మీద ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మొదట క్లౌడ్ బరస్ట్ చోటికి వద్ద జరిగింది. ఆ తర్వాత పహల్గామ్ కి సమీపంలో కూడా ఈ క్లౌడ్ బరస్ట్ జరిగింది. సో క్లౌడ్ బరస్ట్ కి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు దాదాపు 40 మంది చనిపోగా ఇంకా 40కి పైగా ఎక్కువ మందికి అత్యంత విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మృతుల్లో కొంతమంది ఆర్మీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సిఐఎస్ఎఫ్ కు సంబంధించినటువంటి జవాన్లు కూడా అందులో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా కూడా అంటే గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం, ఉత్తరాదిని ఈ క్లౌడ్ బరస్ట్ సిస్టమ్ మాత్రం టెన్షన్ జరుపుతుందని చెప్పుకోవచ్చు. అంటే అప్పటి వరకు చిన్నపాటి తేలిక జల్లులుగా ఉండడం, లేదంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండడం, ఆ తర్వాత ఒక్కసారిగా ఏ విధంగానైతే ఉధృతితో కూడినటువంటి వరదలు రావడం, దాంతోనే ఇదంతా కూడా జరుగుతుంది. చాలా మంది అమర్నాథ్ యాత్ర నిలిపివేసిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే మచైల్ మాతా మందిరానికి, అంటే చల్లి మాత అంటారు జమ్మూ కాశ్మీర్ లో, సో ఆ మందిరానికి దర్శనానికి వెళ్తూ ఉన్నారు. ఆ యాత్ర బేస్ పాయింట్ దగ్గరే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. దాంతో మొత్తం అంతా గందరగోళమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా అటు కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఎల్జీతో పాటు ముఖ్యమంత్రితో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే వీలైనంత త్వరగా సహాయక చర్యలు పూర్తి చేయడము, అంతేకాదు ఎవరైతే క్షతగాత్రులుగా ఉన్నారో వాళ్ళకు సరైనటువంటి వైద్యం కూడా అందించాలని చెప్పారు. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం అయితే మాచైల్ యాత్ర మొత్తం కూడా నిలిపివేశారు. దానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా స్పాట్స్, అంటే ఏదైతే చోటికి తరలి వెళ్తున్నాయి, దాంతో పాటు అదనపు బృందాలను పంపించడమే కాకుండా హెలికాప్టర్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే మాచైల్ మాత మందిరం సముద్ర మట్టానికి దాదాపు 2800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కానీ ఇలా జరిగినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్స్ కట్ అయిపోవడం, దాంతో పాటు అటువైపు ఉన్నటువంటి వాళ్ళు ఇటువైపు రాలేకపోవడం, ఖచ్చితంగా అందరు ఇప్పుడు అక్కడ నుంచి ఏదైతే టౌన్స్ కు చేరుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు యాత్ర జూలై 25న ప్రారంభమైంది. సో ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు, అంటే ఈ రోజు వరకు యాత్ర అంతా కూడా ప్రశాంతంగానే జరిగింది. కానీ ఒక్కసారిగా ఎప్పుడైతే ఈ రోజు జరిగినటువంటి ఈ క్లౌడ్ బరస్ట్ తో పెను ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. సో పరిస్థితులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తూనే ఉన్నారు. సో రహదారులు కొంత వెంటనే
కొన్ని కనెక్ట్ చేస్తూ వాటి ద్వారా అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. యాత్రికులందరికీ కూడా ఇప్పుడు యాత్రలన్నీ మూసివేశారు. ఎవరు కూడా ఈ చౌమేని యాత్ర మాత్రమే కాదు, ఇతర ఎటువంటి కొండ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి యాత్రలన్నింటినీ కూడా మానుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఏ కొండ ప్రాంతంలో ఎప్పుడు క్లౌడ్ బరస్ట్ జరుగుతుందనేది ఒక టెన్షన్ అనేది మనకు కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇటు ఉత్తరాఖండ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ లో కావచ్చు, జమ్మూ కాశ్మీర్ లో కావచ్చు, కొండ ప్రాంతాల్లో జరిగేటటువంటి టూర్స్ మొత్తం కూడా అవాయిడ్ చేయాలనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఎవరైతే క్షతగాత్రులయ్యారో వాళ్ళందరికీ మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు కూడా వాళ్ళను ఆసుపత్రులకు తరలించడం, అక్కడ వైద్యం అందించే ప్రయత్నాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. సౌజన్య. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.